ఈ ఎంపాక్స్ వ్యాధి అనేటువంటిది ఇప్పుడు మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. అసలు ఎంపాక్స్ వ్యాధి అంటే ఏంటి అంటే, ఎంపాక్స్ అనేటువంటిది మంకీ పాక్స్ వ్యాధినే మనం ఎంపాక్స్ వ్యాధిగా తీసుకుంటాము. అయితే ఈ మంకీ పాక్స్ అనేటువంటిది మంకీ పాక్స్ వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఆఫ్రికా ఖండంలో సుమారు 70 దేశాలలో వ్యాప్తి చెందడం జరిగింది. కాబట్టే దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటిది ప్రకటించడం జరిగింది అనమాట. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది అని చూసినప్పుడు, ఈ వ్యాధి అనేటువంటిది ఒకరి నుంచి మరొకరికి, అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కాంటాక్ట్ ద్వారా రావడము, మరియు దాంతో పాటు ఆ వైరస్ సోకిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు వాడినటువంటి వస్తువులు గాని, వారు ముట్టుకున్నటువంటి వస్తువులు గాని మనం తాకడం ద్వారా ఇంకొకరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ వ్యాధి లక్షణాలను చూసినప్పుడు జ్వరము మరియు కండరాల నొప్పి, దాంతో పాటు హెడేక్, మరియు ముఖ్యంగా స్కిన్ లీజన్స్ అంటే స్కిన్ పైన దద్దులు గాని లేకపోతే వాపు గాని రావడం అనేటువంటిది, దాంతో పాటు లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అనేటువంటిది వీటి యొక్క ముఖ్య లక్షణాలు. మరి వ్యాధిని ఎలా గుర్తుపట్టడం అని చూసినప్పుడు, ఈ వ్యాధి అనేటువంటిది స్మాల్ పాక్స్ లాగే ఉంటుంది. కాకపోతే ఈ వ్యాధి యొక్క చర్మానికి సంబంధించిన లీజన్స్ ను మరియు శోషరస గ్రంథుల యొక్క వాపు అనేటువంటిది వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ లక్షణాలు కలిపిన వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడైతే వైరస్ సోకుతుందో అప్పటి నుంచి 4 నుంచి 14 రోజుల వరకు ఎప్పుడైనా ఈ లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రత అనేటువంటిది మన ఇమ్యూనిటీని బట్టి ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో గాని వృద్ధుల్లో గాని దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా చాలా మందిలో ఇది ఎలా అంటే తగ్గిపోతుంది అనమాట, కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. కానీ కొందరు ఇది తీవ్రతరమై మరణాలను కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనము కేసుల సంఖ్య పెరగడంతో పాటు తీవ్రత కూడా పెరగడం వల్లనే WHO దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మరి వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చూసినప్పుడు, మనము వైరస్ సోకిన వ్యక్తి నుంచి దూరాన్ని పాటించడము, లేదా ఎప్పటికప్పుడు హైజీన్ అంటే చేతులను కడుక్కోవడం గాని, లేకపోతే వారు వాడినటువంటి వస్తువులను క్లీన్ చేసి మనం వాడడం గాని, అలా చేయడం ద్వారా మాత్రమే ఈ వ్యాధి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ అయితే లేదు, కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు వ్యాక్సిన్ లేకపోవడం కూడా ఈ వ్యాధికి మరొక డిసడ్వాంటేజ్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. భారతదేశంలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసుల సంఖ్య పెరుగుతుంది, కానీ తీవ్రత అయితే ఎక్కువగా లేకపోవడం వల్ల మనం అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరిగా అవసరము.